అండి వెల్కమ్ టు రాజశ్రీ టైలర్. ఈరోజు ఈ బ్లౌజ్ కటింగ్లో ఇది 34 సైజ్ బ్లౌజ్ కటింగ్ అండి. పెద్ద సైజు 34 సైజు ప్లస్ స్క్వేర్ నెక్ పెట్టి బ్లౌజ్ కట్ చేస్తున్నాను. ఈ బ్లౌజ్ కట్ చేసిన తర్వాత ఈ బ్లౌజ్ కొలతలు కూడా మీకు చెప్తాను. ఈ సైజు బ్లౌజ్ ఎవరైనా కట్ చేసుకొని ఈజీగా కుట్టేసుకోవచ్చు. ఈ కొలతల ప్రకారం పర్ఫెక్ట్గా కుదిరిద్ది. దానికోసం ఫస్ట్ హ్యాండ్స్కి 4 ఫోల్డింగ్ వేసుకొని ఇలా కింద ఖర్చు కోసం పైన ఖర్చు కోసం కింద పావించు పైన పావించు ఉంచుకొని మార్కింగ్ వేసుకుంటున్నాను. అలాగే చెయ్యి లూజ్ కూడా చెయ్యి తిరగేసి అది చూసుకోండి. ఖర్చుతో సహా ఖర్చు ఎంత ఉంటే అంతవరకు గీత కొట్టేసుకొని ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకోండి. హ్యాండ్ పొడవు అయితే 9 ఇంచుల పొడవు ఉంది. డ్రాయింగ్ మీదే కట్ చేసుకోండి. ఇక్కడ డాట్ ఇచ్చేసేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి అయితే పొడవు పెంచమన్నారు బ్లౌజ్కి. దానికోసం ముందు నడుము లూజ్ చూసుకొని ఖర్చులతో సహా అంతవరకు ఖర్చు ఉంది. ఎక్స్ట్రా 1 ఇంచు కింద అయితే 1 ఇంచు పొడవు పెట్టమన్నారు. దానికోసం ఇదిగో షోల్డర్ బ్యాక్ పార్ట్లో డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ని షోల్డర్కి మధ్యలో పట్టుకుంటే బ్లౌజ్ ఎంత పొడవు ఉందో తెలిసిద్ది. ఫస్ట్ ఈ పొడవు పెంచడం కోసం 1 ఇంచుకి ఇట్లా గీత కొట్టేసేయండి. మనం నడుములు చూసుకొని మార్కింగ్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ మార్కింగ్ కాడి నుంచి మనకు ఆదికి ఇచ్చిన బ్లౌజ్ పొడవు చంక డౌను. ఇప్పుడు వచ్చేసి నెక్ డీపు. వీళ్ళైతే నెక్ డీప్ దించమని లేదు, ఓన్లీ బ్లౌజ్ పొడవు మాత్రమే పెట్టమన్నారు. దానికోసం మనం మార్కింగ్ కాడి నుంచి పైనే అది తీసుకోవాలి అలా చెప్పిన బ్లౌజులకి. ఇప్పుడు స్క్వేర్ నెక్కి నెక్ వెడల్పు ఎంత పెట్టుకోవాలంటే మామూలు కింద వైపు ఉంది కదా స్క్వేర్ నెక్ దగ్గర, ఆది బ్లౌజ్ కన్నా కూడా ఒక 1/4 ఇంచు తక్కువ పెట్టుకోండి. అట్లా 1/4 ఇంచు తక్కువ పెట్టి మార్కింగ్ వేసుకోండి. ఇలాగా అది నెక్ వెడల్పు అన్నమాట. కానీ షోల్డర్ దగ్గర 5.5 పెట్టండి. షోల్డర్ కోసం నెక్ వెడల్పు కోసం 5.5కి ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు చంక డౌన్ కోసం ఇలా ఎల్ షేప్ గీసేసుకోండి. దీన్ని రౌండ్గా పైన నుంచి 3 ఇంచులు వదిలేసి ఇట్లా రౌండ్గా మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు నెక్ వెడల్పుకి షోల్డర్కి కలిపి 5.5 ఇంచులు పెట్టాం కదా. 5.5 ఇంచుల్లో ఆది బ్లౌజ్కి షోల్డర్ ఎంత ఉందో చూడండి. షోల్డర్ కోసం ఆ బ్లౌజ్కి ఉన్నంత వరకు వేసుకోండి. ఇక మిగిలింది మొత్తం నెక్ వెడల్పు కింద ఆది బ్లౌజ్కి ఉన్న నెక్ వెడల్పు మార్కింగ్ వేసుకున్నాం కదా, దాంట్లో కలిపి వేసుకోండి. చూడండి ఇట్లా నెక్ చంకరౌండ్ తీసుకున్నాం కదా, ఆది బ్లౌజ్తో చూసుకోండి సరిపోయింది కరెక్ట్గా. బ్లౌజ్ పొడవు అయితే ఆది బ్లౌజ్ 14 ఇంచులు ఉంది, 14.5 ఉంది. మనం 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టాం. 15.5 బ్లౌజ్ పొడవు, నెక్ వెడల్పు 5.5, చంక డౌను 9 ఇంచులు. ఈ బ్యాక్ పార్ట్ పొడవు అన్నమాట ఇది. ఈ పొడవుతోటి ఈ ఆది ప్రకారం ఎవరైనా 34 సైజ్ బ్లౌజ్ కట్ చేసుకొని కుట్టుకోవచ్చు ఈజీగా. ఇలా మార్కింగ్ మీదే కట్ చేసుకోండి. ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లౌజ్ కటింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ మెథడ్లో కట్ చేసుకుంటే. ఆది బ్లౌజ్తో కట్ చేసే వాళ్ళకి బాగా అర్థమయ్యిద్ది ఈ మెథడు. కొలతలు కన్ఫ్యూషన్గా ఉంటాయి కదా. ఇప్పుడు నడుం దగ్గర ముక్క కట్ చేసాం కదా, అది ఎందుకో తర్వాత చెప్తాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వేసుకుందాం. దీనికోసం క్రాస్గా వేసుకొని క్లాత్ కదలకుండా బరువు పెట్టుకోండి దానిపైన
క్లాత్ పైన. ఇప్పుడు చంక డీప్ కోసం మనం మార్కింగ్ వేసాం కదా, అదే లైను నెక్ వెడల్పుకి కూడా కొట్టేసేయండి. ఇట్లా అడ్డంగా కొట్టేసి ఇంకా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ వేసుకోండి. చంక రౌండు, సైడ్ జాయింట్ల వైపు, అలాగే నెక్ వెడల్పు వైపు కూడా అలాగే వేసుకోండి. ఇప్పుడు షేప్ పట్టీ పొడవు ఎంత ఉందో కింద నుంచి చూసుకోండి, పై వైపున కాకుండా. ఇప్పుడు ఉక్సులు పట్టీ వైపు నుంచి ముందు నెక్ వెడల్పు చూసుకోండి, కరెక్ట్గా సరిపోయింది. చంక డీప్కి మనం ఎన్ని ఇంచులు అయితే పెడతామో ఆ డీప్ అనేది ముందు నెక్కి కూడా సరిపోయిద్ది అనమాట. అక్కడి నుంచి ఒక 1 ఇంచ్ వదిలేసి ఉక్సులు పట్టీ కాజాల పట్టీ కోసం ఇట్లా మార్కింగ్ వేసుకోండి. చూడండి, ఇటువైపున షేప్ పట్టీ పొడవు, అటువైపు ఫ్రంట్ డాట్ల కోసం ఇట్లా మడతేసాం కదా, ఒక గీత కొట్టేశాను. మెయిన్ డాట్ పొడవు, ఎప్పుడైనా మెయిన్ డాట్ పొడవు చూసుకునేటప్పుడు అస్సలు లాగద్దు. ఇప్పుడు ఆ మార్కింగ్ని ఇలా స్ట్రైట్గా గీసేసుకోండి. ఫస్ట్లో క్రాస్గా వచ్చింది. ఇప్పుడు చంకలో తీసుకుందాం. ముందు నెక్ రౌండ్ కూడా గీసేసుకోవచ్చు ఇలాగే ఈజీగా, అసలు ఎటువంటి కన్ఫ్యూషన్ ఉండదు. ఆది బ్లౌజ్తో కట్ చేసేవాళ్ళు ఇలా కట్ చేసుకోండి, బ్లౌజ్ కుదరకపోవడం అనేది మాటే ఉండదు, త్వరగా కట్ చేసుకోవచ్చు అనమాట. ఇది 34 సైజు కాబట్టి 30 కన్నా 30 సైజు కన్నా తక్కువ ఉంటే బ్లౌజు నెక్కి షోల్డర్కి కలిపి 5 ఇంచులు పెట్టుకొని చంక రౌండ్ గీసుకోండి. 30 కన్నా ఎక్కువ ఉంటే మాత్రం 5.5 ఇంచులు పెట్టుకోండి. అది కూడా నెక్ డీప్ మీద పడి ఉంటుందండి. నెక్ డీప్ కనుక ఎక్కువ ఉంటే మనం షోల్డర్ తగ్గించి పెట్టుకోవాలన్నమాట. నెక్ డీపు తక్కువ ఉంటేనేమో ఎక్కువ షోల్డర్ పెట్టుకోవాలి. ఇలా మెయిన్ డాట్ కోసం వెయిట్ కోసం ఇట్లా షోల్డర్కి మధ్యలో ఇలా వేసుకోండి. ఇలా మెయిన్ డాట్లు అయితే ఇలా వేసేసుకోండి. ఇక్కడ సైడ్ జాయింట్ మీకు ఉక్సులు పట్టీ వైపు ఎక్కువ పొడవు ఉండకూడదు అనుకుంటే అక్కడి నుంచి కొంచెం క్రాస్గా కూడా తీసుకోవచ్చు. ఇలాగా డాట్స్ వేసినాక కట్ చేసుకోండి వద్దు అనుకుంటే. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వేసాం కదా, బ్యాక్ పార్ట్ మీద ఇప్పుడు ఫ్రంట్ వేసావు అని చెప్పి మీకు ఏమైనా డౌట్ రావచ్చు. ఇది ఈ బ్లౌజ్ కూడా నేను కుట్టిన బ్లౌజే, అందుకే నేను బ్లౌజ్ అసలు ఏమాత్రం చెక్ చేయలేదు. ఎందుకంటే నేను కుట్టిందే కాబట్టి నాకు ఈ కటింగ్ అర్థమైపోయింది కదా, అందుకని మనం ఫ్రంట్లో ఎక్కడా కూడా పొడవు పెంచలేదు. ఎందుకంటే కస్టమర్లు బ్యాక్ పార్ట్లో మాత్రమే పొడవు పెంచమన్నారు. సైడ్న కట్ చేసాం కదా, బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు అదనేది మనం సైడ్ జాయింట్లు కుట్లు వేస్తాము, అప్పుడు అది ఖర్చులోకి వెళ్ళిపోయిద్ది. యాజ్ ఇట్ ఈజ్గా ఫ్రంట్ పార్ట్ అయితే ఈ ఆది బ్లౌజ్ ఎంత అయితే ఉందో అంతే ఉంటుంది. ఒక బ్యాక్ పార్ట్ మాత్రం పొడవుగా అనిపించిద్ది, ఎందుకంటే కస్టమర్లు కూడా అలాగే అడిగారు కాబట్టి. అంతేనండి, ఈజీగా బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు. ఇది లైనింగ్ బ్లౌజ్ కదా, చూడండి క్లాత్ చాలా మందంగా ఉంది, కానీ దీనికి కొంచెం గుచ్చుకుంటున్నట్లుగా ఉంటే కాటనే, కానీ దీనిపైన ఏదో సన్నగా వర్క్ థ్రెడ్ వర్క్ ఉంది, అందువల్ల ఇది క్లాత్ చాలా మందంగా ఉంది. కట్ చేసేటప్పుడు కూడా చూడాలి అసలు ఎలా ఉంటుందో. ఇలా 4 ఫోల్డింగ్ వేసుకొని హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఫస్ట్ ఇలా 4 ఫోల్డింగ్ సమానంగా ఉంచుకోండి. ఈ బ్లౌజ్కి హ్యాండ్కి కూడా హెమ్మింగ్ చేయాలి, అందుకోసం ఒరిజినల్ క్లాత్ కొంచెం పొడవు 1 ఇంచ్ పొడవు పెట్టుకొని కట్ చేస్తున్నాను. క్లాత్ చాలా గట్టిగా ఉందండి, కత్తెర కూడా పట్టేస్తుంది, బాగా సౌండ్ వస్తుంది కూడా కత్తెర కట్ చేస్తుంది. ఇలా కొంచెం ఇలాంటి బ్లౌజులు కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి. చూడండి చాలా స్టిఫ్గా ఉంది క్లాత్. ఇలా ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం. లైనింగ్ మీద ఇలా పెట్టి ఒరిజినల్ క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రా ఉంచే కట్ చేసుకోండి మీరు. అందుట్లో ఇలా గట్టిగా ఉండే క్లాతులు కట్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కట్ చేయండి, లేదంటే లైనింగ్ కూడా కట్ అయిపోయే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి. చూడండి అలా గట్టిగా పట్టుకున్నప్పుడు మనకు తెలియకుండానే కట్ అయిపోయిద్ది. అలా కట్ అవ్వకుండా కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి, లేకుంటే లైనింగ్ కట్ చేసిన దాని మీద మార్కింగ్ వేసుకోండి. మార్కింగ్ వేసుకొని లైనింగ్ కటింగ్ తీసేసి
ఆ డ్రాయింగ్ మీదే కట్ చేసుకోండి. ఒక 1 ఇంచు ఖర్చు పెట్టుకొని. చూడండి, ఈ క్లాత్ గట్టిగా ఉన్న క్లాతులకు మాత్రమే అలా కట్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్. ఈ బ్లౌజు స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతానండి. చాలా బాగుంది ఈ కటింగు. స్పేర్ నెక్ పైపింగ్ మెడపట్టి వేయడం ఎలా కుట్టాలో అది కూడా పెడతాను. ఈ కటింగ్ చూసేయండి. ఫస్ట్ ఇలా క్రాస్గా వేసుకోవాలి. లైనింగ్ క్రాస్గా వేసి కట్ చేసాం కదా, అలాగే ఒరిజినల్ క్లాత్ కూడా క్రాస్గానే వేయాలి. అలా వేస్తేనే బ్లౌజ్ అనేది పిగిలిపోకుండా ఉండిద్ది. ఇలా నీట్గా కట్ చేసుకోండి. కొంచెం ఎక్స్ట్రానే ఉంచి కట్ చేసుకోండి. నేనైతే తక్కువే ఉంచుతున్నాను, నాకు అలవాటు కదా. మళ్ళీ చెప్తున్నానండి, ఇలాంటి స్టిఫ్గా ఉండే క్లాతులు కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి. లేదంటే కస్టమర్లు ఇబ్బంది పడాల్సి వచ్చిద్ది. కొంచెం నెక్ వైపు కనుక కట్ అయిందనుకో నెక్ వెడల్పు అయిపోయిద్ది అనమాట. అలా కాకుండా ముందుగానే జాగ్రత్తగా చూసుకోండి, అప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి బ్లౌజ్ కటింగ్స్, స్టిచ్చింగ్స్ అన్నీ ఉంటాయండి.